పార్లమెంటు గాంధీ విగ్రహం వద్ద తెదేపా ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు చూద్దాం. చేయడం జరిగింది. అన్ని పార్టీల వాళ్ళు కూడా కలిశారు. చంద్రబాబు గారి నాయకత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ సమస్యను పూర్తిగా మేము టేకప్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇందులో విజయం సాధిస్తాం. మీరు అడుగుతారా మేము చెప్పాలా? చూస్తున్నారు కదా, అన్ని పార్టీల వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఏ ఒక్కరూ కూడా మోడీ గారి ప్రభుత్వంతో హ్యాపీగా లేరు. ప్రతి వాళ్ళు ఒక సిటిజన్షిప్ కోసం, లేకపోతే కాన్స్టిట్యూషనల్ వాల్యూ కోసం, బెంగాల్లో అరాచకం సృష్టించేటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాల గురించి ఇంతకుముందు ప్రజలు పోరాటం చేసేవాళ్ళు. ఎందుకు? సమస్యలు తీర్చుకోవడం కోసం. ఇప్పుడు ప్రభుత్వాలే, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ప్రజలనే కాదు, ప్రభుత్వాలను కూడా అస్థిరపరిచేటటువంటి నియంతృత్వ పాలనతో మోడీ గారు వ్యవహరిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితిని అమలు జరుపుతూ అరాచక పాలనను సృష్టిస్తూ ప్రజలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి, రాజ్యాంగానికి, రాజ్యాంగ సంస్థలకి రక్షణ లేకుండా పోయింది. ఏ సంస్థ కూడా రాజ్యాంగ సంస్థలు స్వతంత్రంగా పనిచేసే పరిస్థితి లేదు. ఆఫీసర్ల మధ్యన తగువులు పెట్టి వాళ్ళల్లో ఉన్నటువంటి విభేదాలను సృష్టించి వాళ్ళని తీసుకువచ్చి వాళ్ళ స్వప్రయోజనాల కోసం వ్యవస్థలను వాడుకోవటానికి, ఆఖరికి సుప్రీంకోర్టులో కూడా అబద్ధాలు చెప్పడానికి వెనకాడనటువంటి మోడీ గారి ప్రభుత్వం ఈ రోజున ఆయన గనక మళ్లీ కొనసాగే పరిస్థితి కనుక ఉన్నట్లయితే 2009 ఎలక్షన్లో ఈ దేశాన్ని రక్షించేవాడు ఉండడు. అందువల్ల ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా కలిసి మళ్లీ మోడీ గారు రానివ్వకుండా చేయాలనేటువంటి ప్రయత్నం ఈ ప్రజాస్వామ్య మనుగడ కోసం చేయవలసిన అవసరం ఉంది. దానిలో భాగంగా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేదలికి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి అంశాలు కానీ, ప్రధానమంత్రి ఇచ్చినటువంటి హామీలు కానీ, నిధులు కానీ ఎటువంటివి కూడా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ని మరీ ఎడారి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన కక్షపూరితమైన వ్యవహారం చేస్తున్నారు. పాలకులపైన ఎవరైనా చేశారంటే అర్థం ఉంది. ప్రజలపైన పక్షపాత ధోరణితో కక్షపూరితంగా వ్యవహరించడమైన దుర్మార్గపు పాలన ఈ 60 సంవత్సరాలు ఎప్పుడూ చూడలేదు. ఇదే ప్రప్రదంగా చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల నుంచి ప్రజలకు విముక్తి కలిగించడం కోసం, ప్రజాస్వామ్య మనుగడ కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం మేము ఈ ధర్నా చేస్తున్నాం. భారతదేశంలో ఎక్కడ చూసినా అశాంతి నెలకొల్పింది. ముఖ్య కారకులయ్యారు దానికి ప్రధానమంత్రి గారు. వారు ప్రపంచంలో ఉండే దేశాలు, భారతదేశం తప్ప ప్రపంచంలో ఉండే దేశాలన్నిటికీ ఆయన పేరు తెచ్చుకోవాలని ఎలా తహదాలు ఆడుతుంటాడో అదే వరుసన భారతదేశంలో కూడా అలా వెళ్తే చాలా బాగుండేది ఆయన.